హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై, అదే అండి కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలనో చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ అన్నమాట. నేను ఒక 7 కాకరకాయలు తీసుకొని పైన తోలంతా తీసేసుకున్నాను అన్నమాట. తోలు తీసేస్తే మనకి చేదు అనేది ఉండదు, కాబట్టి నేను తోలు తీసేసి పక్కన పెట్టుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ పక్కన పెట్టుకున్న ముక్కల పైన, కాకరకాయ ముక్కల పైన ఉప్పు అనేది వేసేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్న ఆ ముక్కలు మనం గట్టిగా పిండితే కనుక వాటర్ అనేది బయటికి వస్తుంది. అలా బయటికి వస్తే చేదు అనేది ఉండదన్నమాట కాకరకాయకి. అందుకు అలా పిండేసేయండి. పిండేసి మనము కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడిగా ఉంటుంది, అందులో వేసేసి మనం సిమ్ము పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా కరకరలాడతాయి అన్నమాట. అందుకు అలా సిమ్ములో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కాకరకాయ చేదు అనేది ఉండదు, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చినాయి. వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ కాకరకాయ ఫ్రై ఉంటాయి కదా, అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నేను వెల్లుల్లి కారం అన్నాను కదా, అది ఎలా చేయాలంటే ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం, కొంచెం ఉప్పు వేసుకొని మనం బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. మనం ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఈ కారం అనేది వేసుకొని బాగా కలుపుకుంటే దానికి సరిపడనంత కారం వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.